క్రియేట్ చేసినప్పుడు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్ మ్యాక్రో సెక్యూరిటీ సెట్టింగ్స్. ఇది ఎక్కడున్నది ఇది? ఫైల్ అనే కమాండ్ ట్యాబ్‌ని క్లిక్ చేస్తే కింద ఆప్షన్స్‌లోకి పోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రస్ట్ సెంటర్ అని ఉంది లాస్ట్‌కు. దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ట్రస్ట్ సెంటర్ సెట్టింగ్స్ దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇందులో లిస్ట్‌లో మ్యాక్రో సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఎనేబుల్ ఆల్ మ్యాక్రోస్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అనాలి. మళ్ళీ ఓకే అనాలి. లేకపోతే ఏమైతదంటే మైక్రోసాఫ్ట్ తీసేస్తది. మనం మ్యాక్రో అంటే అది కోడ్. దానిలో వైరస్ ఉన్నదేమో అని సెక్యూరిటీ కోసం తీసేస్తది. మనం ఇప్పుడు చేసిన దాంతోనే అది సేవ్ అయితది. రెండోది వేర్ టు స్టోర్ ద మ్యాక్రో. దీన్ని మనం ఎక్కడ సేవ్ చేయాలి అంటే మ్యాక్రో క్రియేట్ చేసినప్పుడే వస్తది మనకక్కడ. నేను చూపెట్టినా కూడా. సేవ్ ఇన్ పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే అది ఏమైతదంటే ఆ మ్యాక్రో అన్ని వర్క్ బుక్‌లకు పనిచేస్తది. ఇన్ దిస్ వర్క్ బుక్ అంటే ఓన్లీ దీనికే పనిచేస్తది. అది రెండోది. మన తర్వాత టెస్ట్ చేసుకోవాలి మనది మ్యాక్రో పనిచేస్తుందా లేదా? మనం టెస్ట్ చేసినాం. ఇప్పుడు నాలుగోది నేమింగ్ కరెక్ట్‌గా ఉండాలి. నేను పెట్టిన చూసారా? ఫ్రీజ్ టాప్ హెడర్ మ్యాక్రో అది. తర్వాత ఆహ్, మనమేమన్నా కామెంట్స్ రాయాలనుకుంటే కామెంట్స్ రాసుకోవచ్చు. ఆ! తర్వాత ఈ దీన్ని సేవ్ ఎట్లా చేయాలి? నార్మల్ ఎక్సెల్ వర్క్ బుక్ కాదు ఇది. సేవ్ యాస్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్. ఫైల్ అని పోతే మనం ఇక్కడ సేవ్ అన్నప్పుడు ఫైల్ అని వస్తది కదా! సేవ్ యాస్ దీనిలో వచ్చింది కదా! ఇప్పుడు ఇది లొకేషన్ చెప్తది. ఇది కరెంట్ ఫోల్డర్ లొకేషన్ ఓకే. ఇప్పుడు ఇందులో ఈ ఈ డ్రాప్ డౌన్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా? సేవ్ యాస్ మ్యాక్రో ఎనేబుల్డ్ టెక్స్ట్ బుక్. ఇది చూసారా? ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ టెంప్లేట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ చేయాలి. ఇప్పుడు ఈ సేవ్ అయిపోయింది. అర్థమైందా? అవాయిడ్ సేవింగ్ అయితే ఎక్సెల్ ఎక్సెస్ చేయదు. ఈ నార్మల్‌దది. ఓకే. ఈ రకంగా మనం షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇవన్నీ తీసేయాలి. తీసేసి మనం షేర్ చేసుకోవచ్చు.